విద్యార్థులు ఎంపీ ఆర్ కృష్ణయ్య పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీ రామ్దేవ్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలో విద్యార్థుల ఫీజు బకాయిలు, ఫీజు రియంబర్మెంట్స్ వెంటనే విడుదల చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి వందలాది మంది విద్యార్థులు పట్టణంలోని ప్రధాన రహదారి గుండా ర్యాలీగా ప్రిన్స్ కార్నర్ చౌరస్తాకు చేరుకొని రాస్తా రోకో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బస్సులపై నిలబడి విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల పోరాటాల ద్వారా సాధించిన రాష్ట్రంలో రాబందుల రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చేతగాని పాలన సాగుతుందని విమర్శించారు. ఇతర పథకాలకు లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా ప్రశ్నించారు. తమ భవిష్యత్తు బ్రతుకు జీవితాల కోసం విద్యార్థులు ఫీజు రియంబర్మెంట్స్ అడుగుతున్నారు. మీ పదవులను, మీ ఆస్తులలో వాటా ఆశించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల బకాయిలను విడుదల చేయకపోతే ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు మిలిటెంట్ పోరాటాలు వస్తాయని హెచ్చరించారు. చరిత్రలో విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేకపోయాయి అని అన్నారు. పట్టణ ట్రాఫిక్ సీఐ మధుసూదన్, ఎస్ఐ ఎస్ లక్ష్మయ్య, పట్టణ ఎస్ఐలు లక్ష్మీ నరసయ్య, రమేష్ ఆధ్వర్యంలో పకడ్బందీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భీమా సాయిలు, వేముల అనిల్, పల్లపు దుర్గయ్య, ముదికొండ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ కావాలి మాకు. 10,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి. రెడ్డి కాలేజ్, జూనియర్ కాలేజ్, ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్, కాలేజ్ మాకు వెంటనే ప్రభుత్వం నుండి స్కాలర్షిప్ కావాలని కోరుకుంటున్నాము. విద్యాశాఖ మంత్రి నియమించాలి. అలాగే మాకు తొందరగా స్కాలర్షిప్ కావాలని. మీరు మొన్న ఏదైతే విద్యార్థుల పైన ఆర్ కృష్ణ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో స్కాలర్షిప్ల మీద వెంటనే బేసరితో ముఖ్యమంత్రి గారు మరి క్షమాపణ చెప్పాలి. ఇలా విద్యార్థులు సాధించడానికి తెలంగాణలో రాబందుల రాజ్యం అయిపోయింది. ఇలా విద్యార్థులకి స్కాలర్షిప్లు కానీ మీకు 4th సిటీకి లక్షల కోట్లు ఉంటాయి. అలాగే మీకు మరి మూర్తి ప్రాజెక్టు లక్షల కోట్లు ఉంటాయి. కానీ విద్యార్థులకి సంబంధించి ప్రభుత్వం దగ్గర డబ్బులు అని మేము అడుగుతున్నాం. ఇలా ఈ విద్యార్థులు ఏమడిగారు? మీ పదవులు అడిగిరా, లేకపోతే మీ అమ్మాయి వాస్తుల్లో వాటాలు అడిగిరా, లేకపోతే మీ పిల్లలు తెచ్చిన కట్టాల్లో ఈ ప్రభుత్వ నాయకుల కట్టాల్లో వాటాలు అడిగిరా? ఎందుకు మీకు నొప్పి వస్తుందని మేము అడుగుతున్నాం. మీకు చేతగాక సాగురాక ఇలా విద్యార్థులను అధికోసలు పెడుతున్నారు. మిలిటెంట్ పోరాటం వస్తుందని చెప్పి హెచ్చరించి అతి త్వరలోనే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటాలు వస్తాయి. మీరు కేసులతో భయపెడతామంటే విద్యార్థులు ఏమీ చేయలేరు. ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు కూలిపోయిన విద్యార్థులతో పెట్టుకున్నట్టు కూలిపోయిన. ఇలా మీరు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్రటరీలు ఎందుకు జీవిస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇలా ఆ రోజు మీరు ఏమని చెప్పారు? ఎన్నికల వాగ్దానంలో మీరు ఏమని ఇచ్చిన వాగ్దానం? పూర్తి ఫీజులను ప్రభుత్వం భరిస్తుంది. బాకీ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇస్తాం. అది పోను యువతలకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు. ఇవన్నీ ఎక్కడ పోయిందని మేము అడుగుతున్నాం. అలాగే నిరుద్యోగ వృత్తి ఎక్కడ పోయింది? విద్యార్థులు చదువుకుంటే అలా స్కాలర్షిప్లు అనేటువంటి ఈ దౌర్భాగ్య వ్యవస్థను చీల్చి చెండాడే వ్యవస్థ అని చెప్పి హెచ్చరిస్తున్న అతి త్వరలోనే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేస్తాం. ఒక 2.5 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు కావుతుంది. విద్యాశాఖ మంత్రి గతి లేదంటే ఈ ప్రభుత్వం ఇక్కడనే అసమర్థత ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటాయి. వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. విద్యార్థులు చదువుకుంటే అలా స్కాలర్షిప్లు అనేటువంటి ఈ దౌర్భాగ్య వ్యవస్థను చీల్చి చెండాడే వ్యవస్థ అని చెప్పి హెచ్చరిస్తున్న అతి త్వరలోనే ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేస్తాం. ఒక 2.5 సంవత్సరాలు అయితే 3 సంవత్సరాలు కావుతుంది. విద్యాశాఖ మంత్రి గతి లేదంటే ఈ ప్రభుత్వం ఇక్కడనే అసమర్థత ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి సిగ్గుచరం ఉంటే వెంటనే విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.